ఇసుక వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ కీలక వ్యాఖ్యలు చేసింది. తాము దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. పిటిషనర్ ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నట్లుగా ధర్మాసనానికి వివరించింది. కోర్టు ఆదేశాలిస్తే దర్యాప్తును కొనసాగిస్తామని పేర్కొంది. మరోవైపు సుప్రీంకోర్టులో వివేక హత్య కేసు విచారణ కొనసాగింది. నిందితుల బెయిల్ రద్దు చేయాలని వివేక కూతురు సునీత సుప్రీంను కోరింది. ఇక సునీత తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. ఇసుక వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ కీలక వ్యాఖ్యలు చేసింది. తాము దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అటు పిటిషనర్ ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నట్లుగా ధర్మాసనానికి వివరించింది. అలాగే కోర్టు ఆదేశాలిస్తే దర్యాప్తును కొనసాగిస్తామంటూ పేర్కొంది. మరోవైపు సుప్రీంకోర్టులో వివేక హత్య కేసు విచారణ అయితే కొనసాగింది. నిందితుల బెయిల్ రద్దు చేయాలంటూ వైఎస్ వివేక కూతురు సునీత సుప్రీంను ఆశ్రయించారు. ఇక సునీత తరపున లాయర్ ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. ఇక వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రేఖ, ఈరోజు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన నిందితుల బెయిల్ రద్దు చేయాలని కూడా వివేక కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్లో దాఖలు చేశారు. దానికి సంబంధించి ఈరోజు సుదీర్ఘంగా 2 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విచారణ జరిగింది. ఇటు సిద్ధార్థ లూథ్రా సునీతారెడ్డి తరఫున వాదనలు వినిపించారు. ఇటు సిబిఐ ప్రధానంగా సిబిఐ ఏదైతే విచారణకు సంబంధించి ఇంకా ఫర్దర్గా విచారణ చేయాలంటే చేస్తామంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలిపింది. సిబిఐ తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు ఏదైతే సిబిఐ తరఫున వాదన వినిపిస్తూ ఫర్దర్గా విచారణ చేయాలంటే విచారణ తదుపరి విచారణ కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా సిబిఐ తరఫున ఆయన సుప్రీం ధర్మాసనానికి తెలియజేశారు. పిటిషనర్ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని కోరుకుంటున్నారంటూ కూడా ఏదైతే వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఉందో ఈ విచారణకు ఇంకా కొనసాగించాలని తను కోరుకుంటున్నట్టు సిబిఐ చెప్పినట్లు సిబిఐ తరఫున ఏఎస్జి రాజు తెలియజేశారు. కోర్టు తగిన ఆదేశాలు ఇస్తే కనుక ఫర్దర్గా విచారణ కొనసాగించేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా సుప్రీం ధర్మాసనానికి ఏఎస్జి తెలియజేశారు. ఇక సిబిఐ అభిప్రాయాన్ని కోర్టుకు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు తెలియజేశారు. ఇక పిటిషనర్ తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఏదైతే గతంలో సిద్ధార్థ లూథ్రా ఇటు పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు. ఇటు గతంలో కనుక చూసుకుంటే కనుక సునీతారెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డిని కూడా గతంలో బెదిరించారు. కేసు వాపసు తీసుకోవాలంటూ కూడా ఎవరైతే నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రజెంట్ బెయిల్ మీద తిరుగుతున్నారో వారందరూ కూడా గతంలో బెదిరించారనేది ప్రధానంగా గతంలో వారిపై కూడా కేసులు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ మర్డర్ జరిగిన వెంటనే దీన్ని గుండెపోటు అన్నారు. తర్వాత హత్యగా దాన్ని బయటకు ప్రకటించారు. ఆ సందర్భంలో ఈ వైఎస్ వివేకానంద రెడ్డి దగ్గర ఉన్న కృష్ణారెడ్డి మొదటి నుంచి కూడా కృష్ణారెడ్డి దగ్గర ఉన్నారు. మొదట ఈ సమాచారాన్ని బయటికి విడుదల చేసింది, సమాచారాన్ని బయటకు ప్రకటించింది, తెలిపింది కూడా కృష్ణారెడ్డి ఎప్పటి నుంచో వైఎస్ వివేకానంద రెడ్డి దగ్గర పనిచేస్తూ ఉన్నారు. అతను ముందు దీన్ని గుండెపోటుగా చెప్పారు, తర్వాత హత్యగా దీన్ని ప్రకటించారంటూ కూడా వాదనల సందర్భంగా సిద్ధార్థ లూథ్రా సునీతారెడ్డి తరపున తెలియజేశారు. అయితే ఈ నిందితుల బెయిల్ రద్దుకు సంబంధించిన అంశంలో మేము జోక్యం చేసుకోలేమంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ఇక ఇలాగే పిటిషన్లు అప్లికేషన్లు వేసుకుంటూ పోతే దశాబ్దాల కాలం ఈ ట్రయల్ అనేది పూర్తి కావడానికి దశాబ్దాలు పడుతున్నట్టు కూడా సుప్రీం ధర్మాసనం సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించే సమయంలో జోక్యం చేసుకుంది. అయితే ఫర్దర్గా దీనికి సంబంధించి ఫర్దర్గా విచారణ చెయ్యాలా వద్దా అనేది తెలుసుకోవాలి అనేది ప్రధానంగా ట్రయల్ కోర్టుకు వెళ్ళాలంటూ కూడా తెలంగాణ సిబిఐ కోర్టుకు, అంటే గతంలో ఈ కేసు విచారణ అనేది కడపలో ఉన్న నేపథ్యంలో అక్కడ నుంచి ఇక్కడ న్యాయం జరిగే అవకాశం లేదంటూ కూడా సునీతారెడ్డి కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టును అప్పుడే తెలంగాణ ట్రయల్ కోర్టు సిబిఐ కోర్టుకు బదిలీ చేసింది. అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా సిబిఐ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయాలంటే కూడా గతంలోనే హత్య జరిగిన సమయంలో సునీతారెడ్డి వేసిన పిటిషన్కు సుప్రీం ధర్మాసనం స్థానికంగా ఉన్న కోర్టుకు ఆదేశాలు ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఈ కేసు అనేది కొనసాగుతోంది. తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చారు. బెయిల్ పొందిన తర్వాత దాన్ని రద్దు చేయాలి, కఠినంగా శిక్షించాలంటూ కూడా సిద్ధార్థ లూథ్రా సునీతారెడ్డి తరపున ఈ పిటిషన్లకు సంబంధించి వాదనలు ప్రతివాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఇక ఫర్దర్గా తర్వాత 90 రోజుల్లో ప్రభుత్వాన్ని గత ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో సిట్ను ఏర్పాటు చేసే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని తర్వాత 90 రోజుల్లో ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ కేసు విచారణకు సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే బెయిల్ మీద ఉన్నారో ఆ బెయిల్ అంతా కూడా రద్దు చేయాలి. బెయిల్ మీద ఉండడం ద్వారా
వారు సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది, సాక్షులను బెదిరించే అవకాశం ఉంటుంది, కాబట్టి తారుమారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బెయిల్ అని రద్దు చేయాలనేది వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈ సుదీర్ఘంగా వాదనలు ప్రతివాదనలు అలాగే ఆ పిటిషన్లు దాఖలు చేయడం, తర్వాత వాయిదా పడడం, ఇక ఫైనల్గా ఈరోజు మాత్రం సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణ జరగాలా లేదా అనేది కూడా ట్రయల్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ట్రయల్ కోర్టుకు వెళ్లేందుకు 2 వారాల సమయం అనేది సునీత రెడ్డికి సుప్రీం ధర్మాసనం పర్మిషన్ ఇచ్చి అనుమతి ఇచ్చింది. ఇక ఫర్దర్గా 8 వారాల్లో కూడా ఈ కేసు విచారణ అనేది ట్రయల్ అనేది కంప్లీట్ చేసి నిర్ణయం తీసుకోవాలనేది కూడా సుప్రీం ధర్మాసనం ట్రయల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఫర్దర్గా ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ అయితే కీలక వ్యాఖ్యలు చేస్తోంది. తాము దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్పింది. అలాగే పిటిషనర్ ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నట్లుగా ధర్మాసనానికి వివరించింది. కోర్టు ఆదేశాలు ఇస్తే దర్యాప్తును ఇంకా కొనసాగిస్తామంటూ పేర్కొంది. మరోపక్క నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బెయిల్ క్యాన్సిల్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు సునీత. ఇక సునీత తరఫున లాయర్ అయితే సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.